ప్లాన్స్ ఏంటి? ఈ 10 రోజులు వేరే ప్లాన్స్ ఏమీ లేవు. మన 5 ఏళ్ల పాలనకి ఒక అవినీతి రహిత నాయకుడిని అందించడమే లక్ష్యం. దానికోసం నువ్వేం చేస్తావు? ప్రజలకు తెలియజేస్తా మన నాయకుడి ఆలోచనలు, విలువలు. తను అధికారం కోసమో ఆస్తుల కోసమో రావట్లేదు, ఒక ఆశయంతో వస్తున్నాడు. కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకునే ఈ రోజుల్లో నిరుపేదలో ఉన్న మేధావులకు, సామాజిక స్పృహ ఉన్న యువతకు సీట్లు ఇచ్చి నిలబెట్టాడు. మార్పు కోరుకునే ఒక బాధ్యత గల పౌరునిగా తనని గెలిపించే బాధ్యత మనకుంది. అరే మన వాళ్ళందరూ గ్రౌండ్లో క్రికెట్ ఆడదాం రా. నేను రాను రా, నువ్వు వెళ్ళు, నీ ప్రచారానికి వెళ్ళాలి. అరే మనకి ఎందుకు రా ఈ రాజకీయాలన్నీ? ఎలక్షన్స్ రోజు వెళ్ళామా, ఎవరికి ఓటేసామా వచ్చామా అన్నట్టు ఉండాలి. కానీ మనం ఇన్నాళ్ళు ఇలా అనుకున్నాం కాబట్టే రా మన జీవితాలు ఇంకా మారట్లేదు. మార్పు కోసం ఒకడు రాజభోగాలు వదిలేసి మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాడు. అయినా ఇన్నేళ్ళుగా చూస్తున్నా మనం, నువ్వు ఆ కులం వాడివి, నువ్వు ఈ కులం వాడివి, నువ్వు ఆ మతం వాడివి, నువ్వు ఈ మతం వాడివని మన కులాలతో రాజకీయాలు చేసేవాడిని చూసాం. కానీ కులాల్ని కలిపే ఆలోచన, మతాన్ని కలిపే రాజకీయం చేసేవాడిని చూసావా? ఇలాంటి నిజాయితీ, మానవతా విలువలు ఉన్న నాయకుడు మళ్ళీ మనకు దొరకరా. ఆయన నేను ఆవేశంతోటో లేకపోతే సినిమా నటుడు అని అభిమానంతో చెప్పట్లేదురా. మన కోసం అన్నీ కాదనుకొని వచ్చాడు. ఆయన కోసం మేమంటే నేనున్నామనే భరోసా ఇవ్వలేమా? మంచిగా చదువుకో. ఏ హనీ, అది పార్టీ జెండా, నీకెందుకు అది? అక్కడే పెట్టు. నాకు తెలుసు నాన్న, ఇది జనసేన జెండా, అందుకే పట్టుకున్నా. ఓ, పవన్ కళ్యాణ్ పార్టీ అనా? అయినా ఈ సినిమా వాళ్ళు రాజకీయాలు చేయలేరమ్మా. ఒకసారి అవకాశం ఇస్తేనే కదా నాన్న చేస్తారో లేదో తెలుస్తుంది. మొదటి నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తానని అంటున్నారు. ఇలాంటి నాయకులు వస్తే భవిష్యత్తులో నేను బయటికి వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తానని భయం ఏ తండ్రికి ఉన్నది కదా నాన్న. మా స్కూల్లో సార్ కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందే నిస్వార్థంతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారని. అలాంటిది అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేశారు నాన్న. అయినా పార్టీలకు మేనిఫెస్టో ఉంటుంది, అవన్నీ నీకు తెలియదులే. అయ్యో నాన్న, మాకు ఓటు లేకపోవచ్చు, కానీ మా భవిష్యత్తు కూడా అధికారుల చేతిలోనే ఉంటుంది నాన్న. నేను జనసేన మేనిఫెస్టో చూసా నాన్న. కేజీ టు పీజీ ఉచితంగా విద్య, రైతులకి ప్రతి సంవత్సరం 8,000 పెట్టుబడి సహాయం, ఉచిత సోలార్ పంపు సెట్ల పంపిణీ, రేషన్ కి బదులుగా మహిళల ఖాతాలో 3,500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, స్టూడెంట్ కి ఫ్రీగా ట్రైన్ బస్ పాసెస్, నిరుపేద అగ్నివల్ల గృహాల విద్యార్థులకు వసతి గృహాలు. ఇలా ఒకటి కాదు నాన్న, చాలా ఉన్నాయి. అయినా అక్కడున్న నాయకుడు ఆశించి రాలేదు నాన్న రాజకీయాల్లోకి, అన్ని వదిలేసి వచ్చాడు. ఈ ఒక్క కారణం చాలు నాన్న మన భవిష్యత్ తన చేతిలో పెట్టడానికి. ఈ 10 రోజులు తన కోసం ప్రయాణిద్దాం నాన్న. 25 ఏళ్ల భవిష్యత్తుని మనకి ఇస్తారు. Vote for Janasena. Vote for Janasena. Vote for gas. Vote for gas.